తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూలై నెలలో మేనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జూలై నెలలో మేనరాశి వారికి గురుడు తృతీయ స్థానమందు, శని వ్యయ స్థానమందు, రాహు జన్మరాశి అందు, కేతు సప్తమ స్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఊహించినటువంటి విధంగా ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడులు కూడా కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలోనూ నిరుత్సాహం కలిగేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయాల్లో చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. మీ తోబుట్టువులు అలాగే బంధువులతోనూ స్నేహితులతోనూ సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం చాలా అవసరం. ఆధ్యాత్మికత అంటే దైవబలం ద్వారా పై దుష్ఫలితాల నుండి బయటపడతారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి, విద్యపై శ్రద్ధ, ఆసక్తి కొంతవరకు తగ్గినప్పటికీ కూడా పట్టుదలతో కృషి చేస్తే మాత్రం ఆశించినటువంటి ఫలితాలు పొందవచ్చును. అలాగే ఉద్యోగస్తులకు చాలా వరకు యోగదాయకంగానే ఉంటుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అందరికీ కూడా పై అధికారులు, యజమానుల నుండి చాలా ఒత్తిడులు గురి కలిగేటువంటి అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు కొంతమేర ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. బంగారం, వెండి, ఇనుము, సిమెంట్, కిరాణా, ఔషధ వ్యాపారస్తులకు చాలా లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు యోగదాయకంగానే ఉంటుంది. ప్రజలలోనూ అలాగే అధిష్టానంలోనూ గుర్తింపు ఉంటుంది. కళాకారులకు కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. గాయకులకు, కవులకు తన అవకాశాలు కలుగుతాయి. ఆదాయం చాలా కూడా బాగుంటుంది. అలాగనే స్త్రీలకు సంఘంలో, కుటుంబంలో, బంధుమిత్రాదులలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. వివాహం కానిటువంటి స్త్రీలకు వివాహ యోగ్యత కలిగే అవకాశం ఉంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, గౌరవ మర్యాదలు ఉంటాయి. తోబుట్టువులు, స్నేహితులతో సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా మంచిది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆదాయం బాగున్నప్పటికీ ఊహించనిటువంటి రీతిలో ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అలాగే రేవతి నక్షత్రం వారు ఆదాయం బాగుంటుంది. కొన్ని శారీరక, మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతతో వాటిని అధిగమిస్తారు. తలపెట్టినటువంటి ప్రతి పనిలోనూ స్థిరమైనటువంటి ఆలోచనల ద్వారా విజయాన్ని సాధిస్తారు. జూలై నెలలో ఈ మీనరాశి వారు శనికి జపం చేయించడం, నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయటం, అలాగే రాహుగ్రహానికి జపం చేయించడం, మెనుగులు, నీలం వస్త్రం దానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం, ప్రతిరోజు శివ దర్శనం చేయడం ద్వారా ఈ దుష్ఫలితాల నుండి అధిగమించి శుభ ఫలితాలు పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ జూలై నెలలో మేనరాశి వారి యొక్క ఫలితాలు. అదేవిధంగా
మరెన్నో మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. స్వస్తి.